మరో కుట్రకు తెరలేపిందని చెప్పొచ్చు. నార్మల్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది కేవలం అంటే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని మాత్రమే ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ సర్కార్ సో ఈసారి పెన్షన్లు అందరికీ కూడా లేట్ అవుతాయి. దానికి కారణం టీడీపీ మాత్రమే. టీడీపీ వాలంటీర్ల పైన ఈసీకి ఫిర్యాదు చేసింది. సో దీనివల్లే మేము పెన్షన్లు వాళ్ళ ద్వారా ఇప్పించలేకపోతున్నాము అని చెప్పేసి సో ఈ విధంగా ప్రచారం చేయడం తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. సో ఒకవేళ వైసీపీ సర్కార్ ఒకవేళ పెన్షన్లు ఇవ్వాలి అన్న ఉద్దేశమే ఉంటే గనక సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. సో కానీ కావాలనే తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే వైసీపీ ఈ విధంగా కుట్ర పన్నుతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. రైట్, ఇదొక వైపు. ఇంకొక వైపు ఖజానా కూడా నిండుకోవడం కూడా ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. ఇదంతా కూడా టీడీపీ పైన నెట్టే ప్రయత్నం అధికార పార్టీ వైసీపీ చేస్తోంది. చూస్తే వైసీపీ సర్కార్ పెన్షన్ తో ఓట్లాట ఆడుకుంటోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి రాజకీయ రంగు పులుముతోంది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నెల నుంచి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేందుకు 10 రోజులు పడుతుందంటూ ప్రభుత్వమే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 1.5 లక్షల మంది ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులందరికీ బాధ్యతలు అప్పచెపితే 2-3 రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే సర్కార్ కావాలనే పెన్షన్ పంపిణీకి 10 రోజులు పడుతుందంటూ ఈ ప్రక్రియను సాగదీసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం 1వ తేదీన టంచన్గా నిధులు అందజేసేది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా పక్కన పెట్టి ఖజానా నుంచి డబ్బు దారి మళ్లించి మరీ పెన్షన్లు ఖచ్చితంగా ఇచ్చేది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయం చేస్తుంది. పెన్షనర్ల ఓట్లను అధికార పార్టీకి వేయించుకునేందుకు ప్రచార వ్యూహం పన్నింది. వాలంటీర్లను బాధ్యతల నుంచి తొలగించడంతో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని, చంద్రబాబుకు ఓటు వేస్తే వాలంటీర్లను తొలగిస్తారు అని, సామాజిక పెన్షన్లు ఇక అందవు అన్న ప్రచారానికి వైసీపీ నేతలు తెరలేపారు. వాలంటీర్లను లబ్ధిదారుల కుటుంబాల వద్దకు పంపి అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారు. అంతేకాక పెన్షన్ల పంపిణీకి నిధులు అందనీయకుండా మరింత ఆలస్యం చేసి పెన్షన్దారులను ఇబ్బందులు పెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ సకాలంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ఇక ఇన్నాళ్లు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి నిధులు సమకూర్చిన సర్కార్ ఏప్రిల్ నెలలో పంపిణీకి ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్లు అందిస్తామని చెప్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ దఫా పెన్షన్ల పంపిణీకి 10 రోజులు సమయం పడుతుందని సీఎస్ పేర్కొన్నారు. కావాలనే నిధులు సకాలంలో ఇవ్వకుండా పెన్షన్ల పంపిణీని ఆలస్యం చేసేందుకు వైసీపీ సర్కార్ కుట్ర చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే వైసీపీ ఇచ్చినట్లుగా ఇప్పుడు వాలంటీర్లను బాధ్యతల నుంచి తప్పించడం వల్లే పెన్షన్లు అందడం లేదని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను నమ్మించేలా వైసీపీ దుష్ప్రచారం చేయిస్తోంది. చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం వల్లే వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకుండా నిలిపివేశారని పెన్షన్దారులకు నూరిపోస్తోంది. ఇక మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తేనే పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందనే ప్రచారాన్ని ఉధృతం చేసింది. అందుకే పెన్షన్ల పంపిణీని మరికొన్ని రోజులు సాగదీసే యోచన సర్కార్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అదేవిధంగా కోడికత్తి వ్యవహారం కావచ్చు, వీటిని అడ్డం పెట్టుకుని అప్పట్లో చాలా లబ్ధి పొందిన వైసీపీ ఈసారి అవే తిరిగి తమకు గుచ్చుకోవడంతో ఇక కొత్త వ్యూహానికి పదును పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించడానికి వీల్లేదు, కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయ్యే వరకు వారిని సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో దీన్ని తెలుగుదేశానికి ముడిపెట్టి ఓటర్లకు ప్రలోభపెట్టి మభ్యపెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వృద్ధులు, వారందరికీ కూడా తెలుగుదేశం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం మూలంగానే ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది, సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పినప్పటికీ కూడా దానికి తెలుగుదేశానికి ముడిపెట్టే ప్రయత్నం
చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశానికి ఆపాదించే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను దూరం పెట్టడం, అదేవిధంగా ఈసారి పెన్షన్లు 10 రోజుల పాటు కొనసాగుతాయి అని చెప్పడం వెనుక కావాలనే వైసీపీ సర్కారు ఈ వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిసారి కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇట్టి పరిస్థితుల్లో పెన్షన్లు వైసీపీ సర్కార్ పంపిణీ చేసేది. అయితే ఈసారి మాత్రం కావాలని ఆలస్యం చేయడం, ఈ మొత్తానికి తెలుగుదేశం పార్టీ కారణమని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉండడం ఒక రకంగా రాజకీయ లబ్ధి కోసం పన్నిన వ్యూహంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిధులు ఇవ్వకుండా కూడా రాష్ట్ర ఖజానాలో ప్రస్తుతం నిధులు లేకపోవడం వల్ల ఏ రోజు వచ్చిన ఆదాయాన్ని ఆ రోజు పెన్షన్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో 10 రోజులు సమయం పడుతుందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెన్షన్లు సకాలంలో పంపిణీ చేయాలని, వెంటనే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ కూడా రాశారు. అటు సిఎస్ కు సిఇఓకు అదేవిధంగా పెన్షన్ల పంపిణీ సకాలంలో జరగాలని కోరినప్పటికీ కూడా ఆర్థిక సంవత్సరం చివరి కాబట్టి 3వ తారీఖు తర్వాత జరుపుతామని ప్రభుత్వం చెబుతోంది. సకాలంలో పెన్షన్ల పంపిణీ చేసే ఏర్పాట్లు చేయకుండా కావాలని ఆలస్యం చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీకి మెడకు చుట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే సేవ ముసుగులో ఈ వాలంటీర్లు చేస్తున్న వాటిని మాత్రమే టీడీపీ జనసేన ప్రశ్నించాయి. అంతే తప్ప వాలంటీర్ల వ్యవస్థను కూడా కొనసాగిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రమే వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అది కాకుండా వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఆపేయడానికి కారణం ఇదని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డితో కూడా మీడియాకు ప్రకటనలు ఇప్పించడం ద్వారా ఉద్యోగులను తక్కువ చేసి తమ ఉద్యోగులు పంచలేరు, ఈ పెన్షన్ల పంపిణీ చేయలేరు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండడం, కేవలం వాలంటీర్లు లేకపోతే స్వతంత్రం వచ్చినప్పటి వరకు ప్రభుత్వాలే నడవలేదు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండడం, ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన వ్యక్తి వాలంటీర్ల కోసం మాట్లాడడం వంటివి చెప్పడం ద్వారా ఒక రకంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ పైన ముద్ర వేసే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తుందని మనకు అర్థమవుతుంది. అయితే సచివాలయాల వద్ద పెన్షన్లు అందించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. సచివాలయాల వద్ద ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే కనుక, బెడ్ రీడర్ అయిన వాళ్ళు ఉంటే కనుక, మంచం మీద ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారికి ఏ విధంగా పెన్షన్లు అందించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని కూడా ఒక మార్గదర్శకాలను కూడా సెర్ప్ ద్వారా నిన్న విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పెన్షన్ల పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు సరిగా చేయకపోవడం వల్ల ఆలస్యం అవుతాయి తప్ప తెలుగుదేశం పార్టీ లేదా జనసేన లేదా వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులు కారణం కాదనేది ఈ విషయంతో మనకు స్పష్టమవుతుంది. ఈ పెన్షన్ల పంపిణీ ఏమాత్రం ఆలస్యమైనా కేవలం వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తుందనేది స్పష్టమవుతుందని తెలుగుదేశం పార్టీ కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.